హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా రైస్ ఎంత సింపుల్గా చేసుకోవాలో చూసేద్దాం. దానికి ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపోతుంది. కొంచెం వేడి అవనివ్వాలి ఆయిల్. ఆయిల్ హీట్ అయినాక కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం తిప్పుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొన్ని బాదం పప్పులు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్ ఇది బాగా వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం వేగే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కానీ, మనకి సరిపడినంత సాల్ట్ కానీ వేసేసుకోవాలి. ఇందులోనే నేను ముందుగా 3 టమాటాలను పేస్ట్ చేసుకు పెట్టుకున్నాను, అది వేసేద్దాం ఇందులోకి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇది ఉడుకుతా అన్నట్లే మన రుచికి సరిపడినంత కారం కానీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా తిప్పుకోవాలి. బాగా దగ్గర పడిపోవాలన్నమాట. ఆయిల్ తేలే వరకు మంచిగా తిప్పుకోవాలి. ఆయిల్ వేగే వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ తేలింది. ఇప్పుడు మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలంటే మంచిగా సిమ్లో పెట్టుకొని ఈ మసాలా ఈ ప్యూరీ అంతా మంచిగా టమాటా రైస్ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి మొత్తం. మంచిగా తిప్పేసుకోవాలి. ముందుగా ఫైనల్ టచ్ వచ్చేసి కొంచెం మనము గరం మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఇది కానీ కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తం.
ఇప్పుడు 2 మినిట్స్ మనము మూత పెట్టేసుకుందాం. 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ అయిపోయింది. వేడివేడిగా టమాటో రైస్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.